జనాలు నీ గురించి నీ వెనక మాట్లాడుతున్నారంటే నువ్వెప్పుడూ బాధపడద్దు. దానికి మెయిన్గా 2 కారణాలు ఉంటాయి. నెంబర్ 1, దే కాంట్ రీచ్ యువర్ లెవెల్. వాళ్ళు ఎంత ట్రై చేసినా నీ స్థాయిని ఎప్పటికీ చేరుకోలేరు. అలాంటి వాళ్ళే నిన్నేం చేయలేక నీ గురించి నీ వెనక చెడుగా మాట్లాడడం మొదలు పెడతారు. వాళ్ళ టార్గెట్ ఒకటే, నిన్ను మానసికంగా కిందకి లాగడం. ఏ మనిషినైనా మానసికంగా దెబ్బతీస్తే చాలు వాళ్ళు ఆటోమేటిక్గా పతనమైపోతారు. అందుకే ఇలాంటి వాళ్ళ మాటల్ని ఎప్పుడూ పట్టించుకోకు. నీ విజయాన్ని ఆపడానికి 100 మంది నీకు అడ్డుపడతారు. అవన్నీ పట్టించుకుంటూ బాధపడుతూ వెళ్తే ఎప్పటికీ నీ విజయాన్ని సాధించలేవు. పాయింట్ నెంబర్ 2, జనాల దగ్గర లేని టాలెంట్ ఏదో నీ దగ్గర ఉంది. అందుకే నీ మీద అసూయతో ఇలా చెడుగా మాట్లాడుతుంటారు. అలాంటి వాటికి నువ్వెప్పుడూ బాధపడద్దు. మెయిన్గా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, నీ దగ్గర విషయం లేకుంటే నిన్నెవడూ పట్టించుకోడు. నిన్ను ఒకడు పదే పదే పట్టించుకుంటున్నాడంటే వాడి దగ్గర లేనిదేదో నీ దగ్గర ఉంది. వాడికంటే బెటర్ వర్షన్ నీ దగ్గర ఉంది. అందుకే నిన్ను ఆపడానికి నీ వెనక నుంచి కించపరుస్తారు. కుక్కల గుంపులే మొరుగుతాయి, సింహం వేటెప్పుడు ఒంటరిగానే ఉంటుంది. ఇక్కడ అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే అందరూ ఒకేలా ఉండరు. కొంతమంది ఇలా వెనక నుంచి మాట్లాడే వాళ్ళ మాటల్ని తట్టుకోలేరు. ఈ వెనక నుంచి మాట్లాడే వాళ్ళు ఎవరో కాదు, మన బంధువులు, స్నేహితులు, తెలిసిన వాళ్ళు. మోస్ట్లీ వీళ్ళే ఉంటారు. వీళ్ళంతా నువ్వెప్పుడు పడతావా, నీకెప్పుడు క్లాస్ తీసుకుందామా అని ఉంటారు. ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళల్లో సగం మంది ఎందుకు పనికిరాని వాళ్ళే ఉంటారు. నువ్వు ఒక విషయంలో ఫెయిల్ అయితే నీ చేయి పట్టుకుని పైకి లేపే వాళ్ళ గురించి ఆలోచించు. అంతేగాని నువ్వు కింద పడక ముందే కిందకి లాగే వాళ్ళ గురించి నువ్వెప్పటికీ ఆలోచించకు. పక్క వాళ్ళని మనం వేలెత్తి చూపితే మనకెంత బాధ ఉంటుందో మనకు తెలుసు. ఇక నుంచి మనం కూడా ఎవరిని ఒక మాట కూడా అనొద్దు. మనల్ని చూస్తే ఒకటికి ధైర్యం రావాలి, మనోడనే ఫీలింగ్ రావాలి. ఇది జీవితం. పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం. కింద పడ్డప్పుడు వీడికి పొగరు, ఎవరి మాట వినడు, చెప్పింది చేస్తే కదా అని అంటారు. అదే నువ్వు సక్సెస్ అయితే సూపర్, నాకు తెలుసు వీడు సక్సెస్ అవుతాడని, వీడు మావాడే అంటారు. వాగేవాడి నోరు ఎప్పటికీ నువ్వు ఆపలేవు. సైలెంట్గా నీ పని నువ్వు చేసుకుంటూ పోవడమే. గుర్తుపెట్టుకో, నీకు సక్సెస్ ఫార్ములా చెప్తా. వర్క్ 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 వర్క్. నువ్వు ఫెయిల్ అవుతావు. వర్క్ 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 వర్క్. మళ్ళీ ఫెయిల్ అవుతావు, కానీ నువ్వు చేసిన తప్పులు తెలుసుకుంటావు. అగైన్ వర్క్ 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 వర్క్. మళ్ళీ ఫెయిల్ అవుతావు, కానీ కొంచెం బెటర్ అవుతావు. ఫెయిల్యూర్ని తట్టుకునే శక్తి నీకు వస్తుంది. మళ్ళీ వర్క్ 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 వర్క్. బూమ్, ఓవర్ నైట్ సక్సెస్. ఇదే సక్సెస్ ఫార్ములా. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్.